ఇండస్ట్రీలో ఒక హీరోయిన్ కెరియర్ అంటే అది పెళ్లికి ముందు పెళ్లి తర్వాత అని రెండు భాగాలుగా విడిపోతుంటుంది. ముఖ్యంగా సౌత్ ఇండియాలో హీరోయిన్ల విషయంలో పెళ్లి తర్వాత కెరియర్ దాదాపు ముగిసిపోతుందనేది ఒక బలమైన అభిప్రాయం ఉండిపోయింది. గ్లామర్ రోల్స్ చేయలేరనో లేక ఫామ్ కోల్పోతారనో కారణం ఏదైనా సెకండ్ ఇన్నింగ్స్ లో సక్సెస్ అయిన వారు చాలా తక్కువ. కానీ చందమామ కాజల్ అగర్వాల్ ఇప్పుడు ఆ అభిప్రాయాన్ని మార్చేయడానికి సిద్ధమైపోయింది. 2026లో కాజల్ దూకుడు చూస్తుంటే పెళ్లి తర్వాత కూడా బాక్సాఫీస్ వద్ద తన మ్యాజిక్ రిపీట్ అవుతుందని స్పష్టంగా కనిపిస్తోంది. రెండు 2020లో కరోనా సెగలు కక్కుతున్న సమయంలో గౌతమ్ కిచ్లుని వివాహం చేసుకుని అందర్నీ ఆశ్చర్యపరిచింది కాజల్. పెళ్లి తర్వాత ఆమె కెరియర్ ఒక్కసారిగా స్లో అయిపోయింది. నిజానికి పెళ్లి తర్వాత ఆమె చేసిన సినిమాలు చేతివేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. అందులో కూడా 2 సినిమాల్లో కేవలం గెస్ట్ రోల్స్ కే పరిమితమైంది. దీంతో కాజల్ కెరియర్ ఇక ముగిసినట్టే అని విశ్లేషకులు భావించారు. ఇలాంటి టైంలో కాజల్ దశను మార్చే ప్రాజెక్ట్ ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా రామాయణ సిరీస్ అని చెప్పాలి. దేశవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో కాజల్ మండోదరి పాత్రలో కనిపిస్తోంది. ఒక స్టార్ హీరోయిన్ గా ఇప్పటి వరకు గ్లామర్ పాత్రలకే పరిమితమైన కాజల్ ఇలాంటి వెయిట్ ఉన్న క్యారెక్టర్ చేయటం ఆమె కెరియర్ కు పెద్ద టర్నింగ్ పాయింట్ కానుంది. దీంతో పాటు ది ఇండియన్ స్టోరీ అనే మూవీలో మెయిన్ లీడ్ గా రాబోతోంది. సామాజిక ఇతివృత్తంతో రూపొందుతున్న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. అంటే కేవలం సౌత్ మాత్రమే కాదు, నార్త్ ఆడియన్స్ ను కూడా తన పర్ఫార్మెన్స్ తో మెప్పించేందుకు కాజల్ సిద్ధమైంది. కేవలం క్యారెక్టర్ రోల్స్ మాత్రమే కాదు, కమర్షియల్ సినిమాల్లో కూడా తన సత్తా ఇంకా తగ్గలేదని కాజల్ నిరూపించబోతోంది. తాజాగా నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ NBK 111 లో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది. సీనియర్ హీరోల సరసన ఇప్పటికే కాజల్ బెస్ట్ ఆప్షన్ అని ఈ సినిమాతో మరోసారి ప్రూవ్ కానుంది. వరుసగా భారీ ప్రాజెక్టులు, వెయిట్ ఉన్న పాత్రలు చూస్తుంటే కాజల్ అగర్వాల్ మునుపటి ఫామ్ ను తిరిగి తెచ్చుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. మరి ఈ చందమామ తన సెకండ్ ఇన్నింగ్స్ లో ఏ రేంజ్ లో అలరిస్తుందో చూడాలి.